ఇక్కడ ఎక్కువసేపు చెప్పను. క్లుప్తంగా కొన్ని మాటలు చూసుకొని లాస్ట్లో చివరిగా కొన్ని సువార్త మాటలకు అవకాశం ఇచ్చేసేసి ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. 15వ అధ్యాయము 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురు అని చెప్పేసి పౌలు చెప్తూ, ఎవరైతే చనిపోయిన వారు లేవరు అని అనుకుంటున్నారో అట్టి వారి గురించి పౌలు ఇస్తున్నటువంటి ఒక బిరుదు ఏంటంటే, ఎవరైతే ఈ లోకమే శాశ్వతమైంది, ఈ జీవితమే శాశ్వతమైంది, మరొక జీవితం లేదు, మరొక జన్మంటూ లేదు అని అనుకునే వారికి ఇక్కడ పౌలు ఒక బిరుదు పెడుతున్నాడు. ఏమిటా బిరుదు? ఓ అవివేకి అంటున్నాడు 36వ వచనంలో. ఓ అవివేకి అంటూ ఇక్కడ విత్తనాల జీవితాన్ని గురించి చెప్తున్నాడు, మానవ సంబంధమైన మాంసం గురించి చెప్తున్నాడు, తరువాత వస్తువుల యొక్క అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క మహిమను 3 రకాల వాటిని పోలుస్తూ, అవి ఏ విధంగా ఉన్నాయో అట్లనే మానవ శరీరము కూడా పునరుత్థానము చేత మార్చబడుతుంది అని చెప్తూ వచ్చినాడు. అది చెబుతూ ఈ 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ పునరుత్థానం లేదు లేదు అనుకునే వాళ్ళకి దానికి ఒక చక్కటి ఉదాహరణ పునరుత్థానం ఉంది అని ప్రకృతిని చూపించినాడు. తర్వాత దానికి చక్కటి ఉదాహరణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చెప్తూ వచ్చినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. కాబట్టి మరొక జీవితము మనిషికి ఉంది అని చెప్పడానికి పౌలు ఇక్కడ ఎవరిని వాడుతున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉదాహరణగా చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేస్తారు అనడానికి రుజువు యేసు ప్రభు వారే అని చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సంఘమున అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటల్లో ఆది సంభూతుడు ఆయను. కాబట్టి ఈ లోకములటువంటి ప్రతి మానవుడు కూడా ఏమనుకుంటున్నాడంటే, ఇదే జీవితము, ఈ జీవితం తర్వాత మరొక జీవితం లేదు, తక్కిడో బిక్కిడో, తర్వాత చనిపోయిన తర్వాత ఇంకొక లోకం ఉందని, మరొక జీవితం ఉందని ఎవరు చెప్పగలరు అని చెప్పేసి రకరకాల అనుకునేటువంటి వారికి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమే ఒక ఉదాహరణ. కాబట్టి యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే తిరిగి 3వ దినమున లేపబడుతూ వచ్చినాడు. లేపబడినటువంటి వారిలో యేసుక్రీస్తు మొదటివాడుగా ఉన్నాడు అని పౌలు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? కాబట్టి ఎవరు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన సజీవుడు, మృతులలో నుండి లేచిన వారిలో ప్రథముడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. అందుకని ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏం రాయబడిందంటే, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, మామూలుగా ఈ లోకంలో ఎంతోమంది గొప్పవాళ్ళు, మహానుభావులు, చరిత్రకెక్కిన వారు అనేకులు ఉన్నారు. కానీ అయితే
ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా చనిపోయి సమాధి వరకే వారి జీవితం ఉంది, కానీ యేసు ప్రభు వారు జీవితము సమాధితో ముగించబడలా. యేసు ప్రభు వారు సమాధి చేయబడి సమాధిని గెలిచి ఆయన ఏం చేశాడు? తిరిగి మూడవ దినం లేచాడు. అందుకనే దైవ గ్రంథమైన బైబిలు యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి, ఆయన మరణం గురించి ఏమని సెలవిస్తుందంటే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. ఎవరాయన? ఆయన చనిపోయినప్పటికీ తిరిగి లేచి ఆయన జీవిస్తున్నవాడు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి యేసు ప్రభు ఎవరు అంటే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మృతులలో నుండి మొదటిసారిగా లేచినటువంటి దేవుడు. అంతేకాదు ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పడానికి, యేసు ప్రభు తిరిగి లేచినాడు అని చెప్పడానికి, యేసు ప్రభు వారు బ్రతికున్న దినాలలో తన పునరుత్థానాన్ని గురించి తానే ఒక మాట చెప్తూ వచ్చినాడు. తన పునరుత్థానాన్ని గురించి ఆ యేసు ప్రభు వారు తానే ఒక మాట చెప్తూ వచ్చినాడు. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. మత్తయి 27:63లో, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మాకు 3 దినములైన తర్వాత నేను లేచిదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడం చెప్తానే. ఆనాటి రోమా ప్రభుత్వం వారు యేసు ప్రభు యొక్క సమాధికి ఎంతో భద్రంగా సీలు వేసి పోలీసు కాపలా పెట్టినప్పటికీ యేసు ప్రభు వారు ఏం చేయబట్టి వచ్చినాడు? ఆయన చెప్పిన దేవుడు తిరిగి లేస్తూ వచ్చినాడు. ప్రపంచ చరిత్రలో ఏ మానవుని యొక్క సమాధి కూడా ఖాళీగా లేదు. అయితే యేసు ప్రభు వారి సమాధి ఈనాటికి కూడా ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినటువంటి దేవుడు. ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు సజీవుడు, మృతులలో నుండి ప్రథమముగా లేచినవాడు. ఆ యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఆ యేసు ప్రభు వారి తన పునరుత్థానం గురించి బ్రతుకున్న దినాల్లో ఏం చెప్తూ వచ్చాడంటే, మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యము. కాబట్టి ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట అంటే, యేసు ప్రభు వారు బ్రతికి ఉన్న దినములలోనే ఆ దేవుడే చెప్తున్న మాట. అయ్యా నేను అందరి చేత అప్పగింపబడతాను, అయితే నేనేం చేస్తాను? 3వ దినాన పునరుత్థానుడై లేస్తాను, సమాధిని గెలిచి తిరిగి లేస్తాను. మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే, మా ప్రియమైన వారలారా, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఇదే జన్మ అనుకొని, ఇదే జీవితం అనుకొని ఒకవేళ జీవిస్తూ ఉంటే, మరొక జీవితం ఉంది, మహిమకరమైన జీవితం ఒకటి ఉంది, అక్షయమైనటువంటి జీవితం మరొకటి ఉంది అని చెప్పడానికి యేసుక్రీస్తు వారే, ఆ దేవుడే ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకంటే ఆయన మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన ఈ రోజుకు కూడా సజీవుడై ఉన్నాడు. నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడు. ఆయన మృతులలో నుండి ప్రప్రథమంగా లేచిన వాడు యేసు ప్రభు వారు. ఆయన దేవుడు కాబట్టి లేస్తూ వచ్చినాడు. కాబట్టి మేము ఈరోజు అంత ధైర్యంగా ఆ సత్యముల గురించి సాక్ష్యం మీకు ఇవ్వగలుగుతున్నాం. రెండవదిగా ఆయన దేవుడు అనడానికి ఒక రుజువు ఏంటంటే, ఆయన బ్రతికున్న దినాలలోనే ఇదిగో నన్ను చంపుతారు, ఈ విధంగా నేను తిరిగి 3వ దినమున లేస్తాను అని ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన దేవుడవుతూ వచ్చినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మృతులను లేపు దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు.
మృతులను లేపేటువంటి దేవుడు. ఆయన మృతుడై లేస్తూ వచ్చినాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే మృతులను సహితము లేపగలిగే దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు. ఎవరి దేవుడు? పునరుత్థానములో ప్రప్రథముగా లేచినవాడు, ముందుగానే చెప్పి ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచినవాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే మృతులను సైతము లేపే దేవుడు. అందుకనే యేసు ప్రభు వారు జీవించిన కాలములో, యేసు క్రీస్తు వారు జీవించిన కాలములో ఒక అద్భుతమైన విశేషమైనటువంటి పునరుత్థానాన్ని, చనిపోయిన ఒక వ్యక్తిని అద్భుతంగా యేసు ప్రభు వారు లేపుతూ వచ్చినాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 11:39. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఆల్రెడీ ఒక వ్యక్తి చనిపోయినాడు, 4 రోజులైంది. అయితే యేసు ప్రభు వారు తాను బ్రతికున్న దినములలో ఒక వ్యక్తిని ఏం చేస్తూ వచ్చినాడు? 42వ వచనంలో, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మినట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పిద్రను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ప్రేమైన వారలారా, ఆ యేసు ప్రభు మృతులను సైతము ఏం చేసే దేవుడంట? మృతులను సహితము సజీవులుగా చేసే దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం చూసుకున్నాం? ఆయన మృతులను లేపే దేవుడు, మృతులను లేపే దేవుడు. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన జీవించిన కాలంలో అనేక మందిని, చనిపోయిన వారిని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన లేపుతూ వచ్చినాడు. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మరణము గెలిచి తిరిగి లేచిన వారిలో ప్రథముడు. ఆయన మృతుడైనాడు కానీ ఈ రోజుకి కూడా సజీవముగా ఉన్నటువంటి దేవుడు. చెప్పి మరి సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే మృతులను సైతము తిరిగి లేపగలిగినటువంటి దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు ఏమని చెప్తున్నాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. కాబట్టి ఏ దేవుడైతే మరణమును గెలిచి ప్రథముడుగా లేచినాడో, ఏ దేవుడైతే ముందుగా చెప్పి తిరిగి లేచినాడో, ఏ దేవుడైతే మృతులను లేపగలిగిన సామర్థ్యం గల దేవుడో, ఆ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనిషికంటూ మరొక జన్మ ఉంది, అది ఆత్మ జన్మ. ఇప్పుడు మనిషి ఉండేది మానవ శరీర సంబంధమైన జన్మ. ఎలా చెప్పగలవయ్యా? నీవు ఈ లోకంలో ఒక భూలోకం ఉందని నీకు ఎలా తెలుసు? నీకు ఈ భూలోకం ఉంది ఎలా తెలుసు అంటే, ఒక తల్లి గర్భంలో నువ్వు రూపించబడి ఆ తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత, నీకు ఊహ వచ్చిన తర్వాత నీకేం తెలుస్తుంది? ఒక భూలోకం ఉందని నీకు తెలుస్తుంది. అదేవిధంగా నువ్వు చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది. నువ్వు జన్మించిన తర్వాత ఒక భూలోకం ఉందని నువ్వు తెలుసుకున్నావు. నువ్వు చనిపోయిన తర్వాత మరొక లోకం ఉందని అప్పుడు తెలుసుకుంటావు. కాబట్టి ఆ లోకానికి పోవాలంటే యేసు అంటున్నాడు, అయ్యా పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తున్నాడు. కాబట్టి పునరుత్థానుడు అయినటువంటి ఆ యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచగలిగితే, పునరుత్థానటువంటి యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచగలిగితే ఆ దేవుడు మనకు పరలోక రాజ్యమును ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, అయితే మనం ఏం చేయాలి? ఏమి చేయాలంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం
43వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో. ఎవరాయన? ఎవరండి ఆయన? ఎవరాయన? ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాలా? అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 40వ వచనంలో రాయబడింది, 3వ దినమున లేచినటువంటి దేవుడు ఆయన. అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 41వ వచనంలో 2వ లైన్లో రాయబడింది, ఆయన మృతులలో నుండి లేచిన దేవుడు ఆయన. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 42వ వచనంలో సజీవులకు మృతులకు ఆయన ఎవరు? న్యాయాధిపతి. 3వ దినమున లేచినవాడు, మృతులలో లేచినవాడు, సజీవులకు మృతులకు న్యాయాధిపతి అయిన ఆయన యందు మనం విశ్వాసం ఉంచితేనట మనకేముంది? పాప క్షమాపణ. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపము చేసి దేవుని రాజ్యాన్ని కోల్పోతూ వచ్చినప్పుడు ప్రతి మానవుడు కూడా అసూయలతోనూ ద్వేషములతోనూ డాంబికముతోనూ గర్వముతోనూ నా మాటే చెల్లాలా, నేనే కరెక్ట్ అనుకొని ఈ లోకంలో బ్రతుకుతున్న మానవుడు, ధనాపేక్షతో బ్రతుకుతున్న మానవుడు, శరీర సంబంధమైన కోరికలతో తుచ్చమైన వాటితో బ్రతుకుతున్న మానవుడు పాపము చేసి దేవుడి రాజ్యం కోల్పోయినప్పుడు ఆ దేవుడే లోకానికి వచ్చి మానవులందరి పాపముల కొరకై ఆ కలువరి శిలువను భరించి రక్తము కార్చి ఆయన సమాధి చేయబడి 3వ దినమున ఏం చేయబడ్డాడు? లేచినాడు. కాబట్టి తిరిగి లేచిన ఆ దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అందుకని అక్కడ 43వ వచనంలో ఏం రాయబడింది? ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు. ఎవరాయన అంటే ఆయన మృతులలో నుండి లేచిన దేవుడు. ఆయన సజీవులకు మృతులకు న్యాయాధిపతి అయిన దేవుడు. అలాంటి దేవుడి యందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామము మూలముగా ఏముంటాడంట? క్షమాపణ, పాప క్షమాపణ. ఏమని విశ్వాసం ఉంచాలా? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయములో విశ్వసించినలా నువ్వేమవుతావు? నీకు రక్షణ వస్తుంది. ఎవరయ్యా యేసు? అమెరికా దేవుడు అనొద్దు. యేసు ఎవరు? తగ్గు కులాల దేవుడు అనొద్దు. యేసు ఎవరంటే నీ కోసము ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి, నీ కోసం ఈ లోకానికి వచ్చి సిలువను భరించి, నీ కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయి, నీ కోసం ఈ లోకానికి వచ్చి తిరిగి లేచిన దేవుడు. ఆ దేవుని నామమందు విశ్వాసం ఉంచితే ప్రతి మనిషికి కూడా ఏముందంట? పాప క్షమాపణ. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ. ఎవరి ద్వారా పాప క్షమాపణ అంటే అక్కడ రాయబడింది, ఎవరయ్యా ఈయనంటే 35వ వచనంలో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. ఎవరాయన? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాడు గాని దేవుడు లేపినవాడు. ఆయన చనిపోయినాడు, వాస్తవం. రక్తము గార్చినాడు, వాస్తవం. సిలువనెక్కినాడు రోమా ప్రభుత్వం కాలంలో, వాస్తవం. ఆయన సమాధి చేయబడ్డాడు, పచ్చి నిజం. ఆయన తిరిగి లేచినాడు. ఎందుకో తెలుసా? ఆయన శవము, ఆయన శరీరము ఆ సమాధిలో ఏం చేయలేదంట? కుళ్ళు పట్టలేదు. ఏం పట్టలేదంట? కుళ్ళు పట్టకుండా ఆయన మహిమ శరీరంతో తిరిగి లేచినాడు. కాబట్టి తిరిగి లేచినటువంటి ఆయన యందు, కాబట్టి సహోదరులారా, మీరు ఈయన ద్వారానే, తిరిగి లేచిన వాడి ద్వారానే, పునరుత్థానుడైన ఆయన ద్వారానే ప్రతి మానవునికి ఏముందంట? పాప క్షమాపణ, పాప క్షమాపణ. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమ 4:24 నుంచి, రోమ 4:24 నుంచి, మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
యేసు ప్రభువారు ఎందుకు మరణించినాడు? యేసు ప్రభువారు ఎందుకు సమాధి చేయబడ్డాడు? యేసు ప్రభువారు ఎందుకు తిరిగి లేచినాడంటే ఆయన కారణ జన్ముడు, ఆయన శకపురుషుడు. ఆ దేవుడు ఎందుకు తిరిగి లేచాడంటే మన సమస్త మానవాళికి పాప క్షమాపణ ఇచ్చుటకు. ఆ దేవుడు ఎందుకు తిరిగి లేచాడంటే అనీతిమంతులైన మానవులను నీతిమంతులుగా చేయడానికి. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి లోకంలో ఒక్క నీతిమంతుడు కూడా లేనప్పుడు, అనీతిమంతులుగా అందరూ జీవిస్తున్నప్పుడు మానవుని నీతిమంతుడిగా తీర్చి, ఎందుకంటే దేవుని స్వరూపం ఏదంటే ఆయన నీతి స్వరూపుడు, ఆయన నీతి, ఆయన సింహాసమునకు నీతి న్యాయములు ఆధారములు ఉన్నాయి. అనీతిమంతుడైన వాడు ఆ నీతిమంతుడైన దేవుని దగ్గరికి పోలేడు, అది దుర్లభం. కాబట్టి ఆ యేసు ప్రభువారు తిరిగి లేచి అనేక మంది మానవులను నీతిమంతులుగా చేయడానికి ఈ రాత్రి కాల సమయంలో ఆయన పిలుస్తున్నాడు. 8వ అధ్యాయం, అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమా 8:11. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించినడలా, మీ మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా. కాబట్టి మా ప్రియమైన వారులారా, ఎవరైతే శబ్దవంతంతో కొన్ని మాటలు మీరు వింటున్నారో, మేము మత ప్రచారం చేయడం లేదండి. ఒకవేళ మేము మత ప్రచారం చేస్తే ఇప్పుడే తీసుకొని జైలు వేసేయండి, మేము మత ప్రచారం చేస్తే ఇప్పుడే వచ్చి మమ్మల్ని రాళ్లతో కొట్టండి, మేము ఏదైనా లాభాన్ని తీసుకొని ఏదైనా చేస్తుంటే ఆధారాలతో మమ్మల్ని పట్టుకొని బంధించండి, మేము అట్లా చేయడం లేదు. ఏమి చెప్తున్నామంటే మా ప్రియమైన వారులారా, మీకు ఆ దేవుడెవరో చెప్తున్నాం. ఆ దేవుడు నీ పట్ల, నా పట్ల, సర్వలోకం పట్ల ఆ దేవుడు ఏమి చేసినాడో అది మాత్రమే చెప్తున్నాం. మేమేదో ఉత్తుత్తి మాటలు, కల్పించుకున్న మాటలు చెప్పలేదండి. మేమేదైతే అనుభవించినామో, ఏదైతే చూచినామో, ఏదైతే మేము అనుభవిస్తూ వచ్చినామో, ఆ అనుభవించింది, చూచిన దానిని, ఆ జీవం గురించి మేమేం చేస్తున్నాం. ఈరోజు ఇంత రాత్రి అయినా కరెంటు లేకపోయినా ప్రయాసపడి ఆ దేవుని గురించి మేము సాక్ష్యము ఇస్తున్నాం. ఎందుకంటే మా వలె మీరు కూడా ఆ పునరుత్థానం యొక్క జీవమును పొందాలని. అందుకనే ఇక్కడ ఏమన్నాడు, ఎవరిలో అయితే మృతులలో నుండి లేపిన వాని ఆత్మ ఉంటుందో, మృతులలో నుండి లేపిన వాని ఆత్మ ఉంటుందో, వాడు చావు అయి చచ్చినా సరే ఆ ఆత్మ ఏం చేస్తుందంట, మనిషిని లేపుతుంది. ఏం చేస్తుంది? లేపుతుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుత్థానము ద్వారా పాపక్షమాపణ, యేసు ప్రభు యొక్క పునరుత్థానము ద్వారా మానవులకు నీతి కలుగుతుంది. యేసు ప్రభు యొక్క పునరుత్థానము ద్వారా మానవులందరికీ జీవము కలుగుతుంది. అందుకని యేసు ప్రభు ఒక మాట అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవం. కాబట్టి చనిపోయిన వారికి జీవం ఇచ్చుటకు ఆయన మృతులలో నుండి ప్రథముడుగా లేచినాడు. మృతుల్లో తిరిగి లేచి యుగ యుగములు సజీవుడుగా ఉన్నాడు. బ్రతికుండగానే నేను 3వ దినమున లేస్తానని చెప్పినాడు. ఆయన బ్రతికుండగానే అనేకులను బ్రతికిస్తూ వచ్చినాడు చనిపోయిన వారిని. ఈరోజు నీకు కూడా జీవం ఇవ్వడానికి, ఆ బ్రతుకుని ఇవ్వడానికి యోహాను సువార్త 5వ అధ్యాయం ఈ విధంగా నేను పిలుస్తున్నాడు. ఆ జీవమును, ఆ నీతిని, ఆ యొక్క పాప క్షమాపణ నీకు ఇవ్వడానికి యేసు ప్రభువారు 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఎవరైతే యేసు ప్రభు మాటను అంగీకరిస్తారో, ఏమని, అయ్యా నువ్వు దేవుడవు, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చావు, నా కోసమే సిలువనెక్కావు, నా కోసమే రక్తం కాచావు, నా కోసమే సమాధి చేయబడ్డావు, నా కోసమే పునరుత్థానుడై తిరిగి లేచినావు, ఈ మాటను యేసు ప్రభుతో చెప్పగలిగితే, అయ్యా నేను కూడా పాపాత్ముడనే అని నువ్వు చెప్పగలిగితే, ఒకానొక సందర్భంలో మీరేమని అనుకోండి, నేను చెప్తున్నాను బయటికి కాబట్టి, ఒకానొక సందర్భంలో ఒక ప్రముఖమైన హీరో ఇదే బైబిల్లో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ను, ఒక సంఘటనను ఆధారం చేసుకొని ఒక మంచి సినిమా తీసినాడు. నేరం నాది కాదు, అబ్బో ఆకలిది. ఆ సినిమాలో ఒక హీరో ఎవరో కాదులేండి, మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు.
ఆయన ఒక హీరోగా ఉండి ఒక పాట పాడుతూ వచ్చాడు. ఏమని? అయ్యా, మీలో ఎవడైనా సరే పాపము లేకపోతే ఆమె మీద రాయితో మీరు కొట్టచ్చు అని ఒక హీరో పాట పాడుతున్నాడు. ఏమని? మీలో ఎవడైనా సరే పాపము లేకపోతే ఆ హీరోనే రాళ్ళన్నీ ఏరుకొని పోయి ఇస్తాడు. ఎవరికి? ఆ హీరోనే చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ రాళ్ళు ఏరుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ పాట పాడతాడు. మీలో ఎవరైనా పాపము చేయలేకపోతే ఆ రాయితో ఆమెను కొట్టచ్చు. ఆ మాట అంటేనే ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము కూడా దోషులమే కదా, మేము కూడా పాపములే కదా, మేము కూడా ఏదో ఒక రూపంలో తప్పిపోయిన వారమే కదా చెప్పేసి అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. యేసు చెప్తున్న మాట అదే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చే మహిమను పోగొట్టుకుంటున్నారు. నీకున్న రెండవ జన్మను నువ్వు పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ యేసు ప్రభు పిలుస్తున్నాడు, నా మాట మీరు వినండి. నా మాట ఎవరైతే వింటారో వారికి ఏముందంట? నిత్య జీవం. అందుకనే చివరి వచనంలో 28లో ఏమన్నాడు చూడండి, అది చూసి నేను ముగిచేస్తాను. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేది. ప్రియమైన వారలారా, ఈ లోకము అంతమయ్యే కాలము సమీపమైంది. నువ్వేట చెప్తావు? నేను శాస్త్రవేత్తను కాదు, జ్యోతిష్కుడు కాదండి. దేవుడు చెప్పిన మాటను మీకు చెప్తున్నాను. ఈ లోకము అంతమైపోవడానికి సమయం ఆసన్నమైంది. దేవుడు చెప్పినాడు, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, తెగుళ్ళు ఇవన్నీ కూడా సంభవిస్తాయి. దేవుడు వచ్చే కాలానికి ప్రజలలో ప్రేమ అనేది చల్లారిపోతుంది అని ఆ దేవుడు చెప్పినాడు. తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లి లేని కాలం వచ్చేసింది. ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు, మమతలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ దేవుని రాకడ సమీపించింది. అందుకని ఇక్కడ అన్నాడు, అయ్యా, ఒక కాలము వస్తుంది. ఏ కాలం అది? దేవుడు రెండవసారి ఈ లోకానికి వచ్చే కాలం ఒకటి ఉంది. అప్పుడు ఎవరైతే క్రీస్తుని అంగీకరించినారో, అయ్యా, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచినావని ఎవరైతే అంగీకరిస్తారో వారు ఏ పునరుత్థానం పొందుతారు? వారు పాపములు క్షమింపబడి, వారు నీతిమంతులుగా తీర్చబడి, వారు జీవ పునరుత్థానమును పొందుతారు. ఎవరైతే నిజమైన దేవుని తెలుసుకొనక ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకం యొక్క పాపములో ఉన్నవారు, వారికి ఒక పునరుత్థానం ఉంది. ఏ పునరుత్థానం అది? తీర్పు పునరుత్థానం. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ప్రియమైన వారలారా, నీ ఆత్మ యుగ యుగములు అగ్నిలో కాలకుండా నీ ఆత్మ యుగ యుగములు దేవునితో ఉండాలంటే ఈరోజే పునరుత్థానుడైన యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నీకున్న పునరుత్థానం జీవ పునరుత్థానం. కాబట్టి యేసు ప్రభువును విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పొందెదరు.